సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఎలా ఉన్నారు? సో త్వరలో జనవరిలో మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుందని మన మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో మరైతే జనవరిలో వచ్చేటువంటి ఈ క్యాలెండర్లో ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి సో మన కార్తికేస్ అకాడమీ లాంగ్ టర్మ్లో సో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీని ఫోకస్ చేసుకుంటూ కొత్త బ్యాచెస్ అనేవి ఈ సెప్టెంబర్ 25 నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, కార్తికేస్ అకాడమీ గత 10 సంవత్సరాలుగా విశాఖపట్నంలో బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ యొక్క ఆధ్వర్యంలోనే మన క్లాసెస్ నిర్వహిస్తున్నాం. సో బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మన అభ్యర్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ మెటీరియల్స్ కూడా మన కార్తికేస్ అకాడమీ ఫ్యాకల్టీస్ తోటి తయారు చేయించినటువంటి ఈ మెటీరియల్స్ 100% స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. బికాస్ ఒక ఫ్యాకల్టీకి ఉన్నటువంటి దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ సబ్జెక్ట్స్ పై స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నట్లయితే మీకు లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ఆలోచిద్దామండి. షార్ట్ టర్మ్ బ్యాచెస్ జనరల్గా 3 to 4 months ఉంటాయి. అండ్ సిలబస్ చూస్తే మనకి చాలా హెవీగా ఉంటుంది. అందులో అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అథమెటిక్ రీజనింగ్స్, ఇలా దాదాపుగా సో 8 నుంచి 9 సబ్జెక్ట్స్ పైనే ఉండేటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని షార్ట్ టర్మ్ బ్యాచెస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు కొన్ని తప్పనిసరిగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం కరెక్షన్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క ప్రిపరేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 9 నుంచి 10 సంవత్సరాల ఈ కాలంలో మేము నేర్చుకున్నది ఏంటంటే, లాంగ్ టర్మ్ బ్యాచెస్ వల్ల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టర్మ్ బ్యాచెస్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా సరే మెయిన్స్లో అభ్యర్థులు ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంది. అంత తక్కువ టైం కూడా